హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఏఐతో ఉన్న స్క్రిప్ట్ని లేదంటే ఏఐతో ఉన్న ఈ లెటర్స్ని ఎలా డిటెక్ట్ చేయవచ్చు, అలా డిటెక్ట్ చేయడానికి ఏమైనా టూల్స్ ఉంటాయా, సో ఉంటే బెస్ట్ టూల్స్ ఏంటి అని చెప్పి మనం వీడియో ద్వారా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏఐతో జనరేట్ చేసిన టెక్స్ట్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే బెస్ట్ టూల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్నాప్లింగ్ అనమాట. సో ఇది మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీంట్లో టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేసినట్టయితే ఆ కాపీ చేసిన టెక్స్ట్ అది నార్మల్ టెక్స్టా లేదంటే ఏఐతో జనరేట్ చేసిన టెక్స్టా అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఇది ఎంతవరకు జెన్యూన్ ఎంతవరకు ఫేక్ అనేది మనకి ఇక్కడ కింద అయితే చూపిస్తుంది అనమాట. లేదంటే ఇక్కడ చూజ్ ఫైల్స్ ఉంటుంది. ఈ ఫైల్స్ పైన మనం అంటే ఈ చూజ్ ఫైల్ పైన మనం సెలెక్ట్ చేసేసి మనము ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. అంటే టెక్స్ట్ ఫైల్ కనుక ఉండి లేదంటే వర్డ్ ఫైల్ కనుక ఉంటే మనం దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసినప్పటికీ దాంట్లో ఉన్న టెక్స్ట్ ఏఐ జనరేటెడా లేదంటే నార్మల్ టెక్స్ట్ అనేది ఇదైతే డిటెక్ట్ చేసింది. సో ఇలా మనము ఏఐతో జనరేట్ చేసిన టెక్స్ట్ని అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇది మన పీసీలో బ్రౌజర్ ద్వారా యూజ్ చేయవచ్చు, లేదంటే ఎక్స్టెన్షన్ ద్వారా కూడా యూజ్ చేయవచ్చు. సో ఇవి చాలా కంపెనీస్ అయితే దీన్ని యూజ్ చేస్తుంటాయి అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనము ఈ వెబ్సైట్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే దీని పేరు విస్టన్ ఏఐ అనమాట. సో ఇది కూడా ఏఐతో జనరేట్ చేసిన టెక్స్ట్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్. సో ఇది చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, ఎల్ఎంఏ, నెక్స్ట్ హ్యూమన్ ఏఐ, హ్యూమన్ అని చెప్పి ఇలా మనకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మనం ఒక టెక్స్ట్ని దీంట్లో పేస్ట్ చేసినట్టయితే అది చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేసిన టెక్స్టా లేదంటే జెమినై నుంచా, క్లాడ్ ఏఐ నుంచా, లామా నుంచా, లేదంటే హ్యూమన్ ప్లస్ ఏఐ రెండు ఇంక్లూడ్ అయి ఉన్న టెక్స్టా లేదంటే ఓన్లీ హ్యూమన్ బేస్డ్ జనరేట్ చేసిన టెక్స్టా అని చెప్పి ఇదైతే డిటెక్ట్ చేస్తుంది. సో దీంట్లో డిఫరెంట్ శాంపిల్స్ కూడా ఇది చూపిస్తుంది అనమాట. సో ఇలా దీంట్లో మనము ఈ ఏఐ జనరేట్ చేసిన టెక్స్ట్ని అయితే చూడవచ్చు. ఇదే కాకుండా ఇది దీంట్లో మన ఎడ్యుకేషన్ పర్పస్గా దీన్ని యూజ్ చేయవచ్చు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్లో యూజ్ చేయవచ్చు, లేదంటే నా కంటెంట్ రైటింగ్ కోసం కూడా దీన్ని అయితే యూజ్ చేయవచ్చు అనమాట. సో కంటెంట్ రైటర్స్ చాలామంది ఏంటంటే కాపీ చేస్తుంటారు. అంటే ఏదో ఒక లొకేషన్ నుంచి ఏ ద్వారా కాపీ చేసి వాళ్ళు ఇంకొక దానికి ఇంకొక కంటెంట్ కోసం యూజ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు అది కాపీ కంటెంట్ అయి ఉండకూడదు అనమాట. సో అలాంటప్పుడు ఇది కాపీ కంటెంటా కాదా అని చెప్పి లేదంటే ఏతో జనరేట్ చేసిన టెక్స్టా కాదా అని తెలుసుకోవడానికి మనకి ప్రాసెస్ అయితే యూజ్ అవుతుంది. అంటే ఈ విస్టన్ అనే ఈ సాఫ్ట్వేర్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో అక్యురసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిఫరెంట్ ఏ మోడల్స్ని అయితే డిటెక్ట్ చేస్తుంది. పేరాగ్రాఫ్ని లేదంటే హ్యూమనైజ్డ్ కంటెంట్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. మల్టీ లాంగ్వేజెస్ని డిటెక్ట్ చేస్తుంది. కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది. ఏఐ ప్రొడక్షన్ మ్యాప్ను కూడా దీంట్లో అయితే చూపిస్తుంటాం. సో ఇలా దీంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే ఇది వచ్చేసి జీరో జీపీటీ అనమాట. సో ఇది కూడా మనకు ఫ్రీ కాదు, ప్రైజింగ్. ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా మనకు ప్రైజింగ్తోనే ఉంటాయి అనమాట. అయితే దీంట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని దీనిలో పేస్ట్ చేసి చూసినట్టయితే అది ఏఐ బేస్డ్ టెక్స్టా లేదంటే హ్యూమన్ బేస్డ్ టెక్స్టా అంటే నార్మల్గా జనరేట్ చేసిన టెక్స్ట్ అనేది చూపిస్తుంది. సో దీంట్లో ఇంకా ఫీచర్స్ వచ్చేసి ఈ ఏఐ లేదంటే జీపీటీ డిటెక్టర్ ఉంటుందన్నమాట. సో ఇది ఏ చాట్ జీపీటీ డిటెక్ట్ చేసిందా నార్మల్ అని చెప్పి ఇదైతే ఐడెంటిఫై చేస్తుంది. ఇదే కాకుండా జీరో జీపీటీ ఉంటుందన్నమాట. అంటే జీరో జీపీటీ అంటే హ్యూమన్ బేస్డ్ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి. అంటే ఏఐ సమ్మరైజర్, ఏఐ పేరాఫ్రైజర్, ఏఐ గ్రామర్ చెక్, ఏఐ ట్రాన్స్లేటర్, వర్డ్ కౌంటర్. సో ఇలా దీంట్లో ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో మన టెక్స్ట్ని కాపీ చేసి పేస్ట్ చేసి అది నార్మల్ టెక్స్టా లేదంటే ఏఏ టెక్స్టా మనం చూడవచ్చు, లేదంటే మన ఫైల్ని కూడా అప్లోడ్ చేసేసి తెలుసుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఏంటంటే అప్ టు 1,25,000 క్యారెక్టర్ వరకు అయితే ఇది ఎట్ ఏ టైం డిటెక్ట్ చేస్తుంది. సో ఇలా దీంట్లో ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఇంకా చూస్తే దీంట్లో హైలైటెడ్ సెంటెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఏఐతో జనరేట్ చేసిన టెక్స్ట్ ఉన్నట్టయితే అది హైలైట్ చేస్తుంది. మల్టిపుల్ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ టాప్ నాచ్ కానీ లేదంటే గ్రామర్ చెక్కర్ కానీ ట్రాన్స్లేటర్ కానీ రైటింగ్ అసిస్టెంట్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మల్టిపుల్ ఫీచర్స్తో అయితే ఇది ఉంటుంది. దీంట్లో హై అక్యూరసీ రేట్ అయితే ఉంటుంది అనమాట. అంటే అక్యూరసీ హైగా ఉంటుంది. సో నార్మల్గా కొన్నిసార్లు ఏఐ బేస్డ్ టెక్స్ట్ని కొన్ని అయితే డిటెక్ట్ చేయలేవు, బట్ ఇది హై అక్యూరసీతో అయితే డిటెక్ట్ చేస్తుంది. ఇదే కాకుండా జనరేటర్ రిపోర్ట్స్ అనే ఫీచర్ ఉంటుందన్నమాట. అంటే దీంట్లో ఫైనల్ రిపోర్ట్ని అయితే జనరేట్ చేస్తుంది. ఎంతవరకు ఇది ఏఐతో ఉండే ఈ టెక్స్ట్ని యూజ్ చేస్తుందని చెప్పి ఫైనల్ రిపోర్ట్ని అయితే ఇస్తుంది. ఇదే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుందన్నమాట.
సో ఇంకా చూస్తే బ్యాచ్ ఫైల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫైల్స్ని మనం ఎట్ ఏ టైం అప్లోడ్ చేసి దాంట్లో ఉన్న ఏఐ బేస్డ్ టెక్స్ట్ని ఇదైతే డిటెక్ట్ చేసేలాగా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే దీని పేరు GPT-0 అనమాట. సో ఇది కూడా ఏఐ బేస్డ్ ఉన్న టెక్స్ట్ని జనరేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసి స్కాన్ ఫర్ ఏఐ అని చెప్పి క్లిక్ చేస్తే అది స్కాన్ చేసి అది ఏఐ బేస్డ్ టెక్స్టా లేదంటే నార్మల్ టెక్స్టా అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఇదే కాకుండా దీంట్లో ఇంకా ఈ చెక్ బిబ్లియోగ్రఫీ అని ఉంటుంది. అంటే దీంట్లో మనం ఇంకెక్కడైనా నుంచి కాపీ చేసుకున్నామని చెప్పి సో దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీనిలో ఫీచర్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే దీంట్లో మన ChatGPTతో కానీ క్లాడ్ కానీ హ్యూమన్ కానీ ఏఐ ప్లస్ హ్యూమన్ కానీ లేదంటే పబ్లిష్డ్ బై ఏ కానీ అంటే ఎక్కడైనా పబ్లిష్ చేసిన ఏఐతో పబ్లిష్ చేసిన కంటెంట్ ఉంటే సో అది కానీ డిటెక్ట్ చేస్తుంది. దీనిలో ఇదే కాకుండా ఎక్కడైనా పారాగ్రాఫ్ కానీ లేదంటే ఇంకేదైనా సెంటెన్స్ కానీ ఏఐతో అది రిలేటెడ్ అయి ఉంటే అంటే ఏఐతో జనరేట్ చేసి ఉంటే ఇదైతే స్కాన్ చేస్తుంది. దీంట్లో కూడా మన టెక్స్ట్ని పేస్ట్ చేసి చూడవచ్చు లేదంటే ఫైల్ని అప్లోడ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సో అప్ టు ఇది 5000 క్యారెక్టర్ వరకు అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా దీంట్లో ఉంటుంది. ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది స్కాన్ టాప్ ఏఐ మోడల్స్ని సపోర్ట్ చేస్తుంది, అడ్వాన్స్ అక్యురసీ ఉంటుంది, రియల్ టైం రైటింగ్ కోసం ఇది సపోర్ట్ చేస్తుంది, ఏఐ ట్యూటర్ని అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది, కంటెంట్ క్లాస్ రూమ్ డిటెక్ట్ చేస్తుంది, ప్లాజియారిజం ఇది డిటెక్ట్ చేస్తుంది. సో దీంట్లో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఇంకా చాలా ఉంటాయి. డిఫరెంట్ కంపెనీస్ దీన్ని అయితే యూజ్ చేస్తాయి అనమాట. సో ఇలా దీంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే దీని పేరు సిపి లీక్స్ అనమాట. సో ఇది కూడా ఏఐతో ఉన్న టెక్స్ట్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద టూల్. సో దీంట్లో కూడా మనకు క్రోమ్ ఎక్స్టెన్షన్ సపోర్ట్ ఉంటుంది. అంటే క్రోమ్ బ్రౌజర్కి ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని కూడా మనం ఏఐ టెక్స్ట్ ఏది అని చెప్పి డిటెక్ట్ చేయవచ్చు అనమాట. ఇదే కాకుండా దీనిలో మన టెక్స్ట్ని పేస్ట్ చేసి కూడా మనం ఆ టెక్స్ట్ ఏఐ జనరేటెడా హ్యూమన్ జనరేటెడా తెలుసుకోవచ్చు. సో ఇంకో దీనిలో ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ఏఐ కంటెంట్ దీనిలో ఉందా లేదా ఇది ఫైండ్ చేస్తుంది. గూగుల్ డాక్యుమెంట్స్లో ఉన్న టెక్స్ట్ని కూడా ఏఐ టెక్స్ట్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇదే కాకుండా గూగుల్ డాక్స్ కూడా దీన్ని అయితే ఇన్స్టాల్ చేయవచ్చు అనమాట. ఇంకా చూస్తే దీంట్లో ఈ మార్కెట్స్లో ఉండే డిఫరెంట్ ఏఐ డిటెక్టర్స్ని దీంట్లో ఉంచడం వల్ల ఏంటంటే ఇది టెక్స్ట్ని డిటెక్ట్ చేసే ఒక ఇంజిన్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ మన డైలీ యూజ్లో అయితే యూజ్ అయ్యే విధంగా దీనిలో ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు మోడిన్ అనమాట. సో దీంట్లో కూడా ఏఐ కంటెంట్ డిటెక్టర్ ఉంటుంది. దీంట్లో మన టెక్స్ట్ని పేస్ట్ చేసి మనం ఏఐ కంటెంట్ డిటెక్ట్ చేయవచ్చు. ఇదే కాకుండా ఇక్కడ అటాచ్ ఫైల్స్ ఉంటుంది. అంటే డాక్స్ కానీ లేదంటే PDF ఫైల్స్ కానీ అటాచ్ చేసి మనం ఏఐ కంటెంట్ ఉందా లేదా డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో ఫీచర్స్ చూస్తే దీంట్లో మనకు డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇండస్ట్రీ లీడింగ్ అక్యురసీ ఫీచర్ ఉంటుంది, రియల్ టైమ్ ఏఐ డిటెక్షన్ ఉంటుంది, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్తో అయితే వీళ్ళు ఈ టూల్ని అయితే డెవలప్ చేశారు. సో దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్ని పేస్ట్ చేసినప్పుడు ఏఐ కంటెంట్ కనుక ఉంటే అది అండర్లైన్ చేసి కానీ హైలైట్ చేసి కానీ చూపిస్తుంది అనమాట. సో దాన్ని రిమూవ్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్స్ ఇచ్చారు. సో ఇలా దీంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడు అది ఏఐ బేస్డా లేదంటే నార్మల్ టెక్స్టా అని చెప్పి డిటెక్ట్ చేయడానికి మనకి ఈ టూల్స్ అయితే యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఇవి టాప్ మోస్ట్ టూల్స్ అనమాట ఏఐ కంటెంట్ని డిటెక్ట్ చేయడానికి. సో ఇలా మనం ఈ ప్రాసెస్ల ద్వారా ఏఐ కంటెంట్ని డిటెక్ట్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఏఐతో జనరేట్ చేసిన స్క్రిప్ట్ని డిటెక్ట్ చేయడానికి ఇవి బెస్ట్ టూల్స్ అనమాట. సో ఈ టూల్స్ని యూజ్ చేసి అయితే మనం ఏఐతో రిలేట్ చేసిన లేదంటే ఏఐతో జనరేట్ చేసిన స్క్రిప్ట్ని అయితే డిటెక్ట్ చేయవచ్చు. సో ఇది ఏఐ స్క్రిప్ట్ని డిటెక్ట్ చేయడానికి ఉన్న టూల్స్ అనమాట. సో ఇవి టాప్ మోస్ట్ టూల్స్. సో ఈ వీడియో వచ్చేసి ఇలా ఈ ఏఐతో జనరేట్ చేసిన స్క్రిప్ట్ని డిటెక్ట్ చేసే టూల్స్ గురించి అనమాట. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.